హాయ్ చెప్పు. హాయ్. హలో గైస్, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే మన వీడియోలోకి వెళ్తే ఈరోజు ఎగ్ కర్రీ చేసుకుంటున్నాము. మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాడు ఎగ్స్ తీసుకొచ్చాడు. మా అన్న కర్రీ చేయమని చెప్పి మా అక్కకి చెప్తే మా అక్క చేస్తుంది. ఇక్కడ టమాటోస్ కట్ చేస్తుంది. నెక్స్ట్ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకోండి. ఆల్రెడీ అందరం కలిసి ఒకే దగ్గర ఉండి సరదాగా సందడిగా ఉంటే చాలా బాగుంటుంది. మీకు కూడా అలా ఉంటే ఇష్టమా? కామెంట్ చేయండి. ఒక ఇంట్లో అమ్మ, నాన్న, పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలంటే కారణం తండ్రి. ప్రతి ఇంట్లో తండ్రి అనేవాడు కష్టపడి ఇంట్లో ఉండే భార్యని, బిడ్డని అందరినీ సరిగ్గా చూసుకుంటూ ఎటువంటి లోటు లేకుండా చూసుకునేవాడే చాలా మంచి తండ్రి. ఈ రోజుల్లో చాలామంది తన భార్యని వచ్చి తాగేసి కొట్టడం అలా ఎన్నో చేస్తూ ఉంటారు. దయచేసి చెప్తున్నాను అలాంటి వాళ్ళందరికీ, ప్లీజ్ ఎవరు మీ పిల్లల్ని, మీ భార్యని హింసించద్దు. వాళ్ళు పడే బాధ, వేదన ఎవరికి చెప్పుకోలేనిది. చాలా వరకు ఈ రోజుల్లో ఎవరు మన మాట వినరు. ఒక్కరు కూడా నువ్వు ఒక విషయం చెప్తున్నావంటే నువ్వేంట్లే నాకు చెప్పేది అన్న ఉద్దేశంతోనే ఉంటారు ప్రతి ఒక్కరు. కానీ అలా మీరు ఎందుకండి? మీ కుటుంబం గౌరవంగా 10 మందిలో తిరగాలంటే దానికి కారణం మన చేతుల్లోనే ఉంటుంది. ఎప్పుడైతే మనం మన ఇంట్లో వాళ్ళకి విలువిస్తామో అప్పుడే పక్కన సొసైటీలో నుంచి కానీ మన పక్కన చుట్టుపక్కల వాళ్ళ నుంచి కానీ మనకు మర్యాదగానే ఉంటుంది. ఎప్పుడైతే మన ఇంట్లో మనకు విలువ లేకుండా తక్కువగా చూసుకుంటారో వాళ్ళందరి వల్ల మనం బయటకు వెళ్ళినా కూడా మనకు విలువ ఇవ్వరు. ఇప్పుడు ఎలా ఉన్నారంటే జనాలందరూ మన ఇంట్లో జరిగే దాని విషయం కన్నా పక్కన ఇంట్లో ఏం జరుగుతుందో చూడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఆ టీవీలో షో వస్తుంది కదా, మా టీవీలో ఏం షో వస్తుందో చెప్పండి. ఇప్పుడైతే అయిపోయింది. అండ్ లాస్ట్ సీజన్ విన్నర్ ఎవరో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి సీజన్లో కూడా అంటే దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అంటే ఈ విషయమే ఏంటంటే, పక్క వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అన్న విషయం మనకు చాలా క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుందన్న విషయం ఆ షో ద్వారా మనకు తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను ఒక ఫ్యామిలీని చూశాను. వాళ్ళు ఏంటంటే ఒక అమ్మాయి, వాళ్ళ నాన్న, ఒక పాప ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ సడన్గా వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే వాళ్ళ ఫాదర్ తాగడం స్టార్ట్ చేశాడు. ఆయన ప్రతిరోజు చాలా బాగా చూసుకునేవాడు అనమాట తన చిన్నప్పుడు. కానీ ఎప్పుడు తన ఫైనాన్షియల్గా కూడా ఎప్పుడు సపోర్ట్ చేసేవాడు కాదు. బట్ ఓకే, పేరెంట్స్, పిల్లలు ఇద్దరు హ్యాపీగానే ఉండేవాళ్ళు. కానీ సడన్గా వాళ్ళు ఒక కొన్ని రోజులు చిన్న చిన్న ఇబ్బందులతోనే ఉన్నా కూడా హ్యాపీగానే ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఆయనకు ఒక చిన్న వ్యసనం, చిన్నదేం కాదు చాలా పెద్దది, ఒక చిన్న వ్యసనం ఆయనకి అంటుకుంది. ఆ వ్యసనం ఏంటంటే తాగడం అనే దానివల్ల వాళ్ళ లైఫ్ అనేది చాలా డిస్టర్బెన్సెస్లోకి వెళ్ళింది. చాలామంది అనుకుంటారు స్మోకింగ్ అనేది, డ్రింకింగ్ అనేది ఒక చిన్న హ్యాబిట్ అనేది. వన్స్ అది మీకు అడిక్ట్ అయిందంటే అది మీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. మీకన్నా ఎక్కువ మీ ఫ్యామిలీ ఫేస్ చేస్తుంది. కాబట్టి మీరు ఇంట్లో ఏముందిలే మన ఫ్రెండ్స్తో వెళ్ళాం కదా, సోషల్ డ్రింక్ చేసాం కదా, అట్లా కాకుండా మీరు కూడా అది ఎప్పుడో ఒకసారి అది తాగారా, వచ్చారా, ఎవరికి తెలియకుండా హ్యాపీగా పడుకున్నారా అలా ఉండాలి. కానీ ఇంట్లో వైఫ్ని, పిల్లల్ని ఇబ్బంది పెట్టేటట్లు ఎవరూ డ్రింక్ చేయకండి. నేను వాళ్ళని చూశాను కాబట్టి వాళ్ళని చూసి నాకు బాధేసింది. అందుకని చెప్పి ఈరోజు టాపిక్ అంతా ఒక ఫ్యామిలీ గురించే మాట్లాడుతున్నాను. మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ సొసైటీలో మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా కూడా మీరు చెప్పి మార్చుకోవడానికి ట్రై చేయండి. మీరు మార్చడానికి ట్రై చేశారు అంటే మీరు 100కి 100% సక్సెస్ సాధించినట్టు. ట్రై చేయటమే మనం చేసే చాలా గొప్ప పని. ఎందుకంటే వాళ్ళు మారుతారని గ్యారంటీ లేదు. కానీ మారి భార్య బిడ్డను చూసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా
ఎవరు స్మోకింగ్కి డ్రింకింగ్కి అడిక్ట్ అవ్వకండి. స్మోకింగ్ అనేది కూడా చాలా డేంజరస్. ఈ రోజుల్లో ఏది కూడా హెల్తీగా లేదు. మీ హెల్త్ మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి మీరు ఏం చేయాలనుకున్నా కూడా మీరు కొంచెం ఆలోచించి అన్నీ చేయండి. బెటర్ బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. చాలా వరకు ఈరోజు కెమికల్స్తో, కలర్స్తో, ఆయిల్ కూడా ఫ్రెష్గా లేకుండా ఎప్పుడో ఉన్న ఆయిల్తో వాడుతున్నారు. కాబట్టి ఏది చేసుకున్నా నీట్గా చేసుకోండి. లేకపోతే లేనిపోని వైరస్లన్నీ మనకు అంటించేస్తున్నారు. ప్రతి ఒక్కరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మన వీడియో నచ్చినట్లయితే మీకు ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.